హాయ్ ఫ్రెండ్స్, లోగో మెన్స్ వేర్. నా పేరు హన్నాన్ ఖాన్. టౌన్ హాల్ ఆపోజిట్ విఆర్సి గ్రౌండ్, టౌన్ హాల్ ఆపోజిట్ దండుబార్ స్ట్రీట్, దాంట్లో లోగో ఆ వీధిలో ఉండేది. మనకు ఈరోజు మనకు కొత్త అప్డేట్ సార్. మనకు అందరికీ కొత్త ఐటమ్స్ వచ్చినాయి, వెరైటీస్ మీరు చూపించాలని. అన్ని కొత్త ట్రెండ్, కొత్త స్టైల్. ఇది మనకు డెనిమ్ క్లాత్లో, డెనిమ్ ఫ్యాబ్రిక్లో మనకు ఇది కొత్త డిజైన్స్ ఇచ్చినారు. మనకు చూడండి, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. రీజనబుల్ రేట్ అయితే రీజనబుల్. మీ షాప్కి రండి, మీరు చూసుకొని క్లాత్ పెట్టి మీరు మాట్లాడిన ప్రకారం నేను చేసి ఇచ్చేస్తాను. దాని మీద ఏం డౌట్ లేదు. మా ఐటమ్స్ చూడండి ఒకసారి, వచ్చి మా దగ్గర వచ్చి చూసి మీ అభిప్రాయం చెప్పండి మా షాప్ దగ్గర, ఓకేనా? దీంట్లో ఇంకో స్టైల్ దీంట్లోనే కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూపించిన దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో ఇంకో స్టైల్, దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. కాకపోతే చూపిస్తున్నాను మీకు, ఒకసారి చూడండి. మనకు ఇది ఫ్రంట్ డిజైను, ఇదే విధంగా బ్యాక్ కూడా ఇదే విధంగా డిజైన్ వస్తుంది. బ్యాక్ కూడా ఫ్రంట్ చాలా స్టైలిష్గా ఉంటుంది. చాలా ప్రీమియం ఐటమ్ ఇది. దీంట్లోనే ఇంకో కలర్, ఇంకో డిజైన్. ఇది మనకు ఇంకో కలర్, ఇంకో డిజైన్. చూడండి, మా ఐటమ్ మీరు చూసి మీ అభిప్రాయం చెప్పాలి సార్. మనకు రాండి, ఒకసారి షాప్కి విజిట్ చేయండి. మీరు ఆన్లైన్లో తీసుకున్నా కూడా కొన్ని ఇది 1600 ఆ రేంజ్లో ఉంటుంది. మా దగ్గర చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది. మా దగ్గర వచ్చి చూడండి ఒకసారి. ఐటమ్ కూడా చూస్తే మీరే చెప్తారు ఐటమ్ ఎట్టుందనేది. దాంట్లోనే ఈ ఐటమ్లో ఇంట్లో ఇంకో కలర్, ఇంకో డిజైన్. ఇది దీంట్లోనే ఇంకో కలర్, ఇంకో డిజైన్. దీంట్లో కలర్స్ కూడా ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి. చూడండి, మా షాప్కి విజిట్ చేయండి ఒకసారి దయచేసి. చూసి చెప్పండి మా ఐటమ్స్ ఎట్టుండే, మా వెరైటీస్ ఎట్టుండే అనేది. మేము చాలా బాంబే నుంచి, చాలా దూరం నుంచి తీసుకొస్తాం. మేము బెంగళూరు, చెన్నై అనే విధంగా పోము. ఆడ వెరైటీస్ ఏమంత ఉండవు, క్వాలిటీ కూడా అంత ఉండదు, రేట్ కూడా హెవీ ఉంటాయి. ఇది చాలా రీజనబుల్ ఐటమ్స్ మన దగ్గర ఉండేది. ప్రతి దాంట్లో చూడండి సార్. ఇది ఫ్రంట్ చిన్న ఎంబ్రాయిడింగ్ డిజైను, లినిన్ ఫ్యాబ్రిక్. ఇది దాంట్లోనే బ్యాక్ డిజైన్ చూడండి. ఇదే విధంగా ఎంబ్రాయిడింగ్ డిజైను. దాంట్లోనే చూపించాను. దాంట్లోనే కలర్స్ ఫ్రంట్ ప్లస్ బ్యాక్. దీంట్లోనే కలర్స్ మన దగ్గర వచ్చి చేతిలో చూపిస్తున్నాను మీకు. దీంట్లోనే